మన మధుసూదన్ రెడ్డి అవినీతి తిమింగలం. మాట్లాడడం వేరు, లాజికల్గా మాట్లాడడం వేరు, ఆలోచించడం వేరు. ఏ విధంగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఆయన కోసం ఏదైనా చేయాలి. వాళ్ళు తెచ్చిన దీంతో రోజు తిని బతికేటోళ్ళము. చివరికి గ్రామస్థాయి నాయకులు కూడా కంపెనీలను బెదిరించడానికి స్టార్ట్ చేశారు. సుధీర్ అన్న గారు అఖండ మెజారిటీతో, నేను చెప్తున్నాను కదా, తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చి మేము ఓపెన్ చేసుకుంటామని చెప్పేసి కామ్గా అయిపోయారు. పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అంటారు. నా కులం అంటే ద్వేషం కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. హాయ్, హలో, నమస్తే. దాత్రి న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఏర్పేడు మండలం గోవిందవరం గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఈ గోవిందవరం గ్రామానికి రావడానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ్యాంధ్ర ముఖ్యమంత్రి. ఆయనను ఐటీ హబ్బే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు చూపించిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. 2021 ఎప్పుడైతే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగిందో, సతీమణికి అవమానం జరిగింది, ఆ రోజు నుంచి గోవిందవరంలో రమేష్ చౌదరి గారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్ల చొక్కా ధరించి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఎందుకు ఆ నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటని ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. సార్, మీరు నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తపరచడానికి కారణాలు ఏంటి? బేసిక్గా చంద్రబాబు నాయుడు గారి విజను ప్లస్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి, దానికి కారణంగా నాలాంటి పేద ప్రజలు, అంటే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే, మా పేరెంట్స్ డైలీ కూలికి వెళ్తే వాళ్ళు తెచ్చిన దీంతో రోజు తిని బతికేటోళ్ళము. అలాగా స్టార్ట్ అయిన మా కెరియరు. కొంచెం చదువుకోవడం స్టార్ట్ చేసాము. దాని తర్వాత నుంచి చదువుకున్నా కానీ అవకాశాలు లేకుండా పోయినాయి. ఈరోజు గత 5 ఏళ్ళుగా చూసుకున్నాం అంటే స్పెసిఫిక్గా అవకాశాలు లేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కంపెనీలు కానీ, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు కానీ ఏం చేశారంటే, వాళ్ళు కమిషన్ల కోసం కకృతిపడో, లేకుంటే వాళ్ళ స్వలాభాల కోసం ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళ అనుచరులు కానివ్వండి, చివరికి గ్రామస్థాయి నాయకులు కూడా కంపెనీలను బెదిరించడానికి స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఏమైందంటే ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాగా వీళ్ళు పోగొట్టేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, 25 ఏళ్ల తర్వాత మనకి ఏం కావాలనేది 25 ఏళ్ళకు ముందు ఆలోచించి మొన్న రీసెంట్గా కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. 25 years అని చెప్పేసి మన ఎన్ఆర్ఐస్ కానివ్వండి, టెక్కీస్ కానివ్వండి చేస్తున్నారు. ఒక ప్రోగ్రామ్లా కండక్ట్ చేసి, చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అసలు చెప్పలేనంత అభిమానం. కాబట్టి ఆయన కోసం ఏదైనా చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరికి తెలీదు, కానీ ప్రపంచ పటంలో ఆంధ్ర అనేది, ఒక హైదరాబాద్ అనేది నిలబెట్టాడు. ప్రతి ఒక్క తెలుగోడు తలెత్తుకొని నేను తెలుగోడిని, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పి గర్వంగా చెప్పగలిగే అంత స్థాయికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఆయన మీద అభిమానంతోనే మీరు ఈరోజు నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం పరుస్తున్నారు? 100% కాదు, 200% అభిమానం ఉంది. కాబట్టి అందులో మేము ఆయన ద్వారా చాలా బెనిఫిట్ పొందాం. కాబట్టి మన కృతజ్ఞతా భావంతో ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలంటారు. మన మహర్షి సినిమాలో కూడా ఏదో ఒక డైలాగ్ ఉంది, విలేజ్ నాకు చాలా చేసింది, నేను తిరిగి ఇవ్వకపోతే లావైపోతాను అనేసి. సో కాబట్టి ఈవెన్ బాబు గారు సీఎంగా ఉన్నారంటే పక్క స్టేట్లు కూడా తలడెళ్ళిపోతారు. అరే ఏ కంపెనీలు తీసుకెళ్ళిపోతారో, మనకు రావాల్సినట్టు ఏది తీసుకెళ్ళిపోతారని తలడెళ్ళిపోతారు. అలాంటి కేర్ తీసుకున్నాడు. కాబట్టి మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా అసలు ఒక పిఎం క్యాండిడేట్ కూడా ఏదన్నా జరిగితే అంత ఫోర్స్ అన్ని కంట్రీస్లో తెలుగు వాళ్ళు కానివ్వండి, ఇతర స్టేట్లలో వాళ్ళు కానివ్వండి, అంత ఫోర్స్ అనేది జనరేట్ కాదు. కాబట్టి ఆయన చేసిన అభివృద్ధికి ముందు చూపుకే ఇదంతా నిదర్శనం. అలాగే మీరు చెప్తున్నారు కదా కంపెనీస్ తీసుకొని వచ్చారనేసి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే, మేము అనేక రకాలైన పెట్టుబడులు తీసుకొని వచ్చాం అంటే, పెట్టుబడులు వీళ్ళు తీసుకొని వచ్చారంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? చూసాం కదా, రీసెంట్గా కూడా కొంతమందికి ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పేసి ట్యాగ్స్ వేసేసి, ఓకేనా, సమ్మిట్స్ కండక్ట్ చేసి వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా క్రియేట్ చేసి చూపించి చేశారనమాట. ఇప్పుడు ఏంటంటే, ఒకప్పుడు ఒక 10-15 ఏళ్ళకు ముందు చూసామంటే ఈ సోషల్ మీడియా అనేది ఎంత ఇదిగా లేదు, ఇంత ఫార్వర్డ్గా లేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకున్నా కానీ నమ్మేది వాళ్ళు జరిగేదనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా నువ్వు చెప్పిన ½ an hourలో బిఫోర్ ఆఫ్టర్ అనేది బయట వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంత మసిపూస మారేడుకాయ చేయాలనుకున్నా కానీ, వాళ్ళ పేటిఎంస్ ద్వారా చేయించాలనుకున్నా కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే అవినీతితో జరిగింది కానివ్వండి, అబద్ధాలతో జరిగింది కానివ్వండి, అప్పటికి తాత్కాలికం ఏదైనా కానీ, ఎనీథింగ్ తాత్కాలికం. కానీ
ఎప్పుడైతే నిస్వార్థం లేకుండా కరెక్ట్గా జరుగుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం ఒక అవినీతి అనేది లేకుండా కానివ్వండి, ఒక అబద్ధం అనేది లేకుండా కానీ ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసామంటే అది ఫర్ ఎవర్ ఎప్పటికీ అట్లనే ఉంటుంది. అర్థమైందా? అలా కాకుండా అబద్ధాల మీద బిల్డ్ చేసామంటే ఎక్కువ కాలం ఉండదు, అనుమానాలు వస్తాయి, ఎక్కువ కాలం ఉండదు, అప్పుడు కూలిపోతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీది ఇటు శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్స్, ఈ కాన్స్టిట్యూన్స్ లో ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలాగైనా ఈసారి కాళహస్తి జెండా మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురేస్తామని అంటున్నారు. దీని మీద మీ స్పందన? ప్రతి ఒక్కరు మన రాజ్యాంగం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఇస్తుంది, ప్రతి ఒక్కరికి మాట్లాడి ఇది ఇస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, కానీ గెలవడం కాదు కదా. ఈసారి తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు లేని విధంగా, ఇంకా మేబీ ఫ్యూచర్లో కూడా ఉండదు, సుధీర్ అన్న గారు అఖండ మెజారిటీతో, నేను చెప్తున్నాను కదా, గతంలో ఈయన మధుసూదన్ రెడ్డి ఒక ఎక్స్ అనే నెంబర్తో గెలుచున్నాడు కదా, దానికి డబుల్తో కూడా గెలుస్తారు. ఈ మెజారిటీ గతంలో ఎప్పటికీ రాలేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా రాదు. కాబట్టి అఖండ మెజారిటీతో గెలవడం అనేది ఖాయం. మీరు ఏం చెప్తున్నారంటే లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు చెప్పారు చూసావా, వీళ్ళు గెలుస్తాం అంటున్నారని చెప్పి, వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అంటారు. వాళ్ళు చూసేది ఏంటంటే సాక్షి టీవీ, సాక్షి పేపర్, సాక్షి టీవీ చూస్తారు. కాబట్టి వాళ్ళ దాంట్లో ఏంటంటే గ్రీన్ మ్యాట్లు వేసి, ఈవెన్ సభలు జరిగినా కానీ గ్రీన్ మ్యాట్లు వేసి ఏం చేస్తున్నారంటే లేకున్నా కానీ జనాన్ని బాహుబలి రేంజ్లో VFXతో క్రియేట్ చేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి వాళ్ళు దీంట్లో ఉండడం, మైండ్ సెట్లో ఉండడం తప్పులేదు, కానీ రియాలిటీ అనేది జూన్ 4వ తేదీ అనేది వీళ్ళకి తెలిసిపోతుంది. కాకుంటే 13 తర్వాత ఎలక్షన్ తర్వాత మళ్ళీ సర్వేలు వస్తాయి, కాబట్టి అప్పటికే వీళ్ళకి రిలైజేషన్స్ వచ్చేస్తాయి. అందులో ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ ఉంటారు చూసా, వాళ్ళు ఆల్రెడీ రిలైజేషన్ వచ్చేసి ఏర్పేట మండలం కానివ్వండి, కాళహస్తి కాన్స్టిట్యూన్సీలో మొత్తం స్వీప్ అయిపోయి ఉన్నారు. ఇంకే విధంగా గెలుస్తారు మీరే చెప్పండి? ఇంకో డౌట్ సార్, కార్యకర్తలు వాళ్ళ పార్టీలో లేరు, అందరూ వచ్చేస్తున్నారు. మీరు లాజికల్గా ఆలోచించండి. మాట్లాడడం వేరు, లాజికల్గా మాట్లాడడం వేరు, ఆలోచించడం వేరు. ఏ విధంగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? డబ్బులు 5,000 బదులు 10,000 పెట్టినా గెలుస్తారనుకుంటున్నారా, లేకుంటే రిగ్గింగ్లు చేయాలనుకుంటున్నారా? అలాంటివి ఏమి జరగవు. ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. వాళ్ళు ఎలాంటి ప్రోద్బలాలు చేసి, మీరు క్యాడర్ స్ట్రాంగ్ గా ఉంది అంటున్నారు కదా, వాళ్ళేం చెప్తున్నారంటే కాళహస్తిలో అనేక రకాలైన సంక్షేమ పథకాలు చేశాము, అనేక రకాలైన డెవలప్మెంట్స్ చేశాము, పెట్టుబడులు తీసుకొని వచ్చాము, కన్నీ విరిని ఎరుగని రీతిలో ఈరోజు శ్రీకాళహస్తి ఉంది, మనకి చిత్తూరు జిల్లాలో నెంబర్ 1 శ్రీకాళహస్తిగా ఉందనేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దీన్ని చూపించే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అంటున్నారు. మీకు చిన్న ఒక ఉదాహరణ చెప్తాను. 2018-19 ఈ చుట్టుపక్కల కంపెనీలు ఎన్ని ఉన్నాయి, ఆ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నదని ఒకసారి రిపోర్ట్ తీసుకోండి. ప్రజెంట్ గత 2 ఏళ్లుగా ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు, కంపెనీలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పో ఇంకోటి చేయమనట్లేదు. ఫెయిర్గా వెళ్ళి రిపోర్ట్స్ తీసుకున్నారంటే క్లీన్గా అర్థమైపోతుంది. ఏంటి ఈరోజు ఉన్న కంపెనీలు వెళ్ళిపోయాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కంపెనీలు కాడ ఎలక్షన్ ఫండ్లు అడిగారంట, 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు. వాళ్ళు ఈ 2 నెలలు రన్ చేస్తే కూడా మాకు అంత ప్రాఫిట్స్ రావు, మేము ఈ 2 నెలలు క్లోజ్ చేసుకున్నా పర్లేదు, నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చి మేము ఓపెన్ చేసుకుంటాం అని చెప్పేసి కామ్గా అయిపోయారు. అంటే ఏమని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంది? కంపెనీస్ ఈ మారిగా 2 months క్లోజ్ చేసుకొని నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక మేము ఓపెన్ చేస్తాం అన్నారంటే దిస్ ఈస్ హౌ వీఆర్ వెరీ క్లియర్ వీఆర్ గోయింగ్ టు విన్. సరే, ఇలా విన్ అంటున్నారు, ఓకే, ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో డౌట్ ఏంటంటే మన కాళహస్తిలో, ఈ కాళహస్తి కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు Super 6 అన్నారు, అది పక్కన పెట్టండి. మన కాళహస్తి వరకు ఒకవేళ మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉంటాయి? ఆల్రెడీ సుధీర్ అన్న గారు ఒక టీం వేసి దీని మీద వర్కౌట్ చేశారనమాట. ఆ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్ నేను. బేసిక్గా కాళహస్తిని ఐకానిక్ సిటీగా కన్వర్ట్ చేయాలనేదే సుధీర్ అన్న గారి విజన్, ఎయిమ్. ప్రతి ఒక్కరికి ఫార్మర్స్ ఒక్కరని లేకుండా ఫార్మర్స్ కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, యూత్ అండ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అర్బన్ డెవలప్మెంట్, ప్రతిదీ ఎవ్రీథింగ్ ప్లాన్డ్గా స్ట్రక్చర్ చేస్తున్నారన్నమాట. చుట్టుపక్కల చూసామంటే మాక్సిమం 80-90% లేదా మాక్సిమం 90% ఫార్మర్స్ ఏదంటే రైస్ కల్టివేట్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే తెగుళ్ళు అని చెప్పి అవన్నీ ఇవని చెప్పేసి నష్టాలు రావడము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రకృతి కూడా సహకరించకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ వచ్చే టయానికి వర్షాలు రావడం, ఇంకోటి రావడం, ఇలా జరగడం ఏంటంటే ఫార్మర్స్ చాలా నష్టపోతున్నారు. సో మనం ఏం చేస్తున్నాం అంటే అన్న విజన్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫార్మర్కి బెనిఫిషియల్ ఉండే విధంగా ల్యాండ్, ఈ పర్టికులర్ ల్యాండ్ దేనికి సహకరిస్తుంది. సో అలాగా టెస్టులు చేసి హార్టికల్చర్, సెరికల్చర్ వీటి రెండింటిని ఇంకా ఆప్షన్స్ ఉంటే కూడా అక్వా కానివ్వండి, ఇన్ కేస్ మనకు ఆప్షన్స్ ఉంటే, నేను ఓవర్గా చెప్పట్లేదు, ఈ హార్టికల్చర్, సెరికల్చర్ అనేది మన ఫస్ట్ ప్రైమరీ ఫోకస్ అనమాట. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, దీని మీద ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన చుట్టుపక్కల మన మౌలిక వసతులు ఏంది ఫస్ట్ థింగ్, వాళ్ళని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు.
అందులో భాగంగానే ఉమెన్కి స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము అనే ఒక ఇది ఉందన్నమాట. మీరు ఇప్పుడు చూసారంటే రీసెంట్గా కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకటి అయింది. దాని ద్వారా మ్యాక్సిమం ప్రజలందరికీ తెలుసు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏందనేది. అదేంటంటే ఒక స్టూడెంట్స్కే కాదు, మన ఉమెన్కి కూడా ఆల్రెడీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ కుట్టి మిషన్లు ఇవ్వడం కానివ్వండి, లేకుంటే వాళ్ళు ఉన్న నైపుణ్యాలను గమనించి దానికి తగిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డిప్లాయ్ చేయడం, వాళ్ళంతటా వాళ్ళు కాళ్ళ మీద నిలబడేట్టు చేయడం అనేది జరిగింది. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన కాళహస్తిలో ఎక్కడ కానీ ఉమెన్కి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళంతటా వాళ్ళు నిలబడాలి. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా కూటమిగా వస్తున్నాయి. మేము సింగిల్గా వస్తున్నాం, మాతో పోటీ పడగలగలుగుతారా అంటున్నారు. సింగిల్ అన్నప్పుడు నలుగురు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఎందుకు పెట్టారు? 80 మంది సలహాదారులు ఎందుకు పెట్టుకున్నారు? సింగిల్ అంటున్నారు కదా, మరి ఎందుకు అంతమందిని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు? నువ్వు ఒక్కడే సింగిల్గానే వస్తున్నావు కదా, మరి సింగిల్గా వీళ్ళు ఒక 5 మందినో 10 మందినో పెట్టుకో. 80 మంది 90 మంది అందులో నీ కులానికి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవడం ఏంది? గతంలో ఒక 4-5 మంది కమ్మ వాళ్ళు ఏదో హై క్యాడర్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారని చెప్పేసి చాలా హంగామా చేశారు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ రెడ్డి 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 రెడ్డి. నా కులం అంటే ద్వేషం కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నా. అలాగా సెటప్ చేసుకునేసారు అనమాట. అందులో అందరూ అంటారు చేతుకున్న 5 ఏళ్ళు ఒకేలాగా ఉన్నట్టు, అందరూ ఒకటే నేను చెప్పట్లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని సెటప్ చేసుకున్నాడు. అది. సరే, ఇంకోటి ఇప్పుడు మీరు నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా? అది మనకు ఐడియా లేదు, బట్ మన సోషల్ మీడియాలో అంతా పబ్లిష్ చేస్తాము. నాతో పాటు కనకమేడల రవీంద్ర గారి వాళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు. కనకమేడల అబ్బాయి పేరు మర్చిపోయాను, ఉన్నారు. అతను వీరాంజనేయులు అనేసి ఉన్నారు. మేమిద్దరం ఒకేసారి స్టార్ట్ చేసాం అనమాట. స్టేట్ లెవెల్లో నాకున్న నాలెడ్జ్ ప్రకారం వచ్చేసి మేమిద్దరం స్టార్ట్ చేసాము. బ్రదర్ కూడా కంటిన్యూ చేస్తున్నారు, మేము కూడా కంటిన్యూ చేస్తున్నారు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చునేంత వరకు, ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఈ నల్ల చొక్కాలోనే ఉంటామని చెప్పి ఆ రోజు ఎప్పుడు 2021లో నవంబర్ 19వ తేదీ బాబు గారు బాయ్కాట్ చేశారు అసెంబ్లీని. తిరిగి నేను ముఖ్యమంత్రి అయితే కానీ రానని చెప్పేసి బాయ్కాట్ చేశారు. మేమేం చేసామంటే మరుసటి రోజు అంటే 20వ తేదీ నవంబర్ 2021 నుంచి స్టార్ట్ చేసాం. ఆ రోజటి నుంచి ఈ రోజటి వరకు బ్లాక్ షర్ట్లోనే ఉన్నాం. ఇది ఇలా ఉండడానికి కూడా కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు అడతారనమాట, ఏంటి ఎప్పుడు చూసినా బ్లాక్లోనే ఉంటాం, బ్లాక్ ఇంట్రెస్ట్ అనేసి. అదొకటి థింగ్. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మేము ఈ నల్ల చొక్కా వేసుకున్నప్పుడు మా కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. ఎందుకు వేసుకుంటున్నాము, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి కర్తవ్యం గుర్తు చేయడం కోసం, ప్రతి అనునిత్యం మా మైండ్లో ఉండడం కోసం మేము మర్చిపోయినా మా చుట్టుపక్కల వాళ్ళు అడగతారు. అప్పుడు మేము ఎందుకు చేస్తాం ఇదని కర్తవ్యం గుర్తొస్తుంది. దానికోసం అని చెప్పేసి తీసుకొని అప్పటి నుంచి, అంతకుముందు కూడా పార్టీ కోసం బాగా పనిచేస్తున్నాము. అప్పటి నుంచి ఏంటంటే డైలీ 4 hours మా ప్రొఫెషనల్ వర్క్ ఉన్నప్పటికీ కూడా దాన్ని చేసుకుంటాం. దాన్ని పక్కన పెట్టేసి 4 hours సోషల్ మీడియాలో కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో కానివ్వండి. మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినటువంటి మీరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నారు. పార్టీ కోసం ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్నారు? మాకు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి అన్నమాట, ప్లస్ నార్మల్ డేస్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు వచ్చేసి ఎలక్షన్ ముందు వరకు ఏం చేసామంటే సాటర్డే సండేస్ లేదా పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చేసి మన విలేజ్కి వచ్చేయడం, గ్రౌండ్ లెవెల్లో ప్రచారాలు చేయడం, న్యూట్రల్స్ని మోటివేట్ చేయడం. అలాగే మీ మండలంలోనే ప్రధానంగా వినిపించేది ఏంటంటే ప్రలోభాలు పెడుతున్నారు, నాయకులని ప్రలోభాలు పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? చాలా వరకు వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా ఇది మునిగిపోయే వాడ, అందులో మన మధుసూదన్ రెడ్డి ఇంకా ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈయన అవినీతి తిమింగళం, అర్థమైంది? అవినీతి తిమింగళం ఎంత అనేది చెప్పలేం అనమాట. కొందరు లెక్కలు చెప్తా ఉంటారు, దాని ప్రకారం చూసుకున్నామంటే 4,000 నుంచి 5,000 కోట్ల వరకు ఈ 5 ఏళ్ళలో సంపాదించినాడని. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరికి ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, ఇంత అవినీతి ఇన్ని విధాలుగా చేయొచ్చా? శాండ్ కాడి నుంచి, ల్యాండ్ కాడి నుంచి, మట్టి కాడి నుంచి, చివరికి ఏదన్నా ఉద్యోగాలు ఉంటాయి చూసావా, అక్కడ కూడా కమిషన్లు కకృతిపడి ఇంత చేయొచ్చు అనేసి ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు చూసావా, మేము బాగా చేస్తామని చెప్పి ఫస్ట్ టైం అవినీతిని ఒక యుద్ధ ప్రాతిపదికన చేశారు. వాళ్ళు డెవలప్మెంట్ కాదు, అది యుద్ధ ప్రాతిపదికన చేసింది. అవినీతిని యుద్ధ ప్రాతిపదికన చేశారు. అది వాళ్ళు చేసిన అభివృద్ధి. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం. వాళ్ళు చెప్పిన మాట కరెక్టే. అభివృద్ధి అనేది అది ఏంది? ప్రజలను అభివృద్ధి చేయలేదు, మన దీన్ని సమాజాన్ని అభివృద్ధి చేయలేదు, వాళ్ళ ఆస్తులను అభివృద్ధి చేసుకున్నారు. ఎత్తుకొని పోయి బెంగళూరులో దాచుకున్నారు, అక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు, ఎంతో చేశారు. కాబట్టి అవినీతి తిమింగళం.
ఈయనకి అసలు ఈయన స్థాయి కూడా కాదు. చాలాసార్లు మనం చూసాం అసెంబ్లీలో ఈయన ఏదో ఒక కమిడియన్ లాగా మాట్లాడడం అనేది ఈయన స్థాయి ఏందనేది ఈయనకి అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్, రేపు వచ్చినాక ఈయనకేందనేది కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక పిచ్చి కుక్క రోడ్ల మీద అరస్తా పోతే ఒకరున్నారనుకో భయపడతారు, అరే రాయేస్తే మనం వచ్చి కరస్తాదే అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ టైం కాబట్టి అలాగ ప్రతి ఒక్కరూ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరూ నోరెత్తి మాట్లాడలేకపోతున్నారు. ఈవెన్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వణికిపోతా ఉన్నారు. రీసెంట్గా ఒక 1 or 2 days బ్యాక్ అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉన్నారు. పట్టుకొని సంబంధిత అధికారులకు అంతా కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు తగిన యాక్షన్ తీసుకోవట్లేదు. ఏంటంటే మాకు ప్రెషర్లు ఉన్నాయి సార్, ఏంది ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంకొక 8 రోజులు ఎలక్షన్ ఉంది, అయినప్పటికి కూడా వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఎంత భయపెట్టేశారో అర్థం చేసుకోండి. ఫైనల్గా శ్రీకాళహస్తి ప్రజలకు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఏర్పేడు ప్రజలకు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అభిమానులకు, వీళ్ళందరికీ ఫైనల్గా ఏం చెప్తారు? ఎవరికైనా ఒకటే చెప్పేదండి, మనకి ఎక్కువ రోజులు లేదు. ప్రతి ఒక్కరం ఒక సమర యోధుడిలాగా పోరాడి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మనం చంద్రబాబు నాయుడు గారిని అలాగనే మన సుధీర్ అన్నని గెలిపించుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఐకానిక్ సిటీగా చేయాలన్నదే సుధీర్ అన్న విజన్ అనమాట. సో ఆ రెండు జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎంటైర్ స్టేట్ లెవెల్లో ఉమ్మడి అభ్యర్థులకి ఓటేసి గెలిపించుకోవాలి. అదేవిధంగా మన కాళహస్తిలో సుధీర్ అన్నకి సైకిల్ గుర్తు మీద ఓటేసి మరింత భారీ మెజారిటీ కాదు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.